Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. మే 26కి చెందినటువంటి వాక్య భాగం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. ఈ మూడు కలిసి ఉండకపోతే మన క్రైస్తవత్వం మోసకరమైనదే. ఆ మూడు ఏంటి మనం గ్రహించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి 5 వచనాలు చదువుకుందాం. యోహాను పత్రిక మొదటి 5 అధ్యాయాలు. 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? రైట్. ఇప్పుడు ఈ మొదటి యోహాను పత్రిక అంతటిలో కూడాను మనం చూసేది ఏంటి అంటే, క్రైస్తవుడు అంటానికి మరి ఈ గుర్తు ఏంటి? 3 గుర్తులు, 3 పరీక్షలు. అది ఎందుకు చెబుతున్నాడు యోహాను అంటే, కొంతమంది ఈ అబద్ధ బోధకులు వాళ్ళు విశ్వాసుల యొక్క ఆ యొక్క నిరీక్షణను వారు కదిలించేసేసారు. ఓ, నువ్వు రక్షింపబడ్డావా? కాదు, నువ్వు రక్షణ పోగొట్టుకుంటావు అనేటువంటి వాళ్ళకున్నటువంటి నిశ్చయతను తీసివేసేటువంటి రీతిగా వాళ్ళు బోధిస్తుంటున్నారు. కాబట్టి 5:13 ప్రకారం ఈ యొక్క పత్రిక వ్రాయబడింది అని మనం గమనించుకోవాలి. యోహాను సువార్త అయితే ప్రజలు యేసుక్రీస్తుని విశ్వసించలాగున ఆ సువార్త వ్రాయబడింది. ఈ పత్రిక అయితే విశ్వసించినటువంటి వాళ్ళు మాకు రక్షణ వచ్చింది అని నిశ్చయంగా గ్యారంటీగా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి మరి మనకి కన్ఫర్మేషన్ అవుతుందో లేదో తెలియదు కదా. కొన్నిసార్లు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే, కానీ కన్ఫర్మేషన్ అయినటువంటి ఆ యొక్క టికెట్ ఉంటే తప్పనిసరిగా మన సీటు రిజర్వ్ అయి ఉంటుంది అనేటువంటి ఆ నిశ్చయత అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఈ పత్రిక వ్రాయబడింది. తప్పనిసరిగా నేను రక్షించబడుతున్నాను, తప్పనిసరిగా రక్షింపబడతాను, దేవుని సన్నిధిలో నేను ఉంటాను, పరలోకంలో ఉంటాను, చనిపోయిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్తాను అనేటువంటి నిశ్చయత కలిగి ఉండటం కోసమని ఇది రాయబడింది. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఆ నిశ్చయతని తొలగించారన్నమాట. అందువలన వ్రాయబడింది. ఎట్లా నిశ్చయత ఇస్తాడు అని అంటే, ఈ 3 పరీక్షలు పాస్ అయితే తప్పనిసరిగా నీవు రక్షింపబడినటువంటి అసలైనటువంటి విశ్వాసివే. నీకు ఏ డోకా అవసరం లేదు, ఏ అనుమానం అవసరం లేదు, తప్పనిసరిగా నువ్వు రక్షింపబడ్డావు అని ఈ 3 గుర్తులుగా చెబుతాడు. 3 గుర్తులు అనొచ్చు, 3 పరీక్షలు అనొచ్చు, లేకపోతే 3 ఆధారాలు అనొచ్చు. ఒకటి ఏంటంటే ఇంగ్లీష్లో చెబితే డాక్ట్రైనల్ టెస్ట్, సెకండ్ సోషల్ టెస్ట్, థర్డ్ ఈజ్
ద టెస్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, మొదటిది డాక్టరైనల్ టెస్ట్, సోషల్ టెస్ట్, తర్వాత ఈ డైరెక్ట్గా మోరల్ టెస్ట్. ఈ 3 టెస్టులు. మొదటిది డాక్టరినల్ టెస్ట్ అనంటే సరైన డాక్టరీని కలిగి ఉండాలి, సరైన విశ్వాస ప్రమాణము కలిగి ఉండాలి. డాక్టరీన్ అంటే విశ్వాస ప్రమాణమే. ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది ఏంటి అని అంటే యేసు క్రీస్తని, యేసు దేవుని కుమారుడని. దేవుని క్రీస్తు అంటానికి అంటే మెస్సయా, వాళ్ళు ఆశిస్తున్నటువంటి మెస్సయా క్రీస్తే అని నమ్మాలి. అది డాక్టరీన్, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి డాక్టరీన్. రెండవది ఏంటి అని అంటే సోషల్ టెస్ట్. సోషల్ టెస్ట్ అంటే ప్రేమించాలి, ఇతరులని ప్రేమించాలి, మరి ముఖ్యంగా బిలీవర్స్ని ప్రేమించాలి, మన సంఘాల్లో ఉన్నటువంటి బిలీవర్స్ని ప్రేమించాలి. మూడవది ఏంటి అని అంటే మోరల్ టెస్ట్, అంటే నైతిక జీవితం. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ జీవించటమే అది మోరల్, నైతిక జీవితం. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను పాటించటం. ఈ 3 టెస్ట్ అన్నమాట. ఆ 3 టెస్ట్ పాస్ అయితే తప్పనిసరిగా నువ్వు వాస్తవమైనటువంటి, నమ్మకమైనటువంటి, నిజమైనటువంటి విశ్వాసివి, ఏ అనుమానం పడవద్దు అనేటువంటి రీతిగా ఈ యోహాను పత్రిక ఉంటుంది. దాని గురించి చెబుతున్నాడు. ఇక్కడ చెబుతుంది ఏంటి అని అంటే ఈ ఈ కార్సన్ గారు ఈ కామెంట్స్లో చెబుతున్నది ఏంటి అంటే ఈ 3 కూడాను విడివిడిగా ఉండే కాదు, అవన్నీ కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే నిజమైనటువంటి క్రైస్తవుడు. అందువలన ఈ మూడు కలిసి ఉండకపోతే అని అన్నాం కదా, ఆ 3 ఏంటంటే ఈ 3 టెస్ట్స్ అన్నమాట. ఈ పరీక్షలు, లేకపోతే ఆధారాలు. లేకపోతే ఈ 3 కలిసి ఉండకపోతే, ఈ 3 కలవేసుకున్నటువంటి జీవితం కాకపోతే అది క్రైస్తవ జీవితం కానే కాదు. అది ఫేక్ జీవితం, అది విడ్డూరమైనటువంటి జీవితం, అది మోసం చేసేటువంటి జీవితం, అది హంబగ్ అని అంటాడు. వాడు క్రైస్తవుడు కాదు. ఈ 3 కలిసి ఉండకపోతే వాడు క్రైస్తవుడు కాదు. 3 వేరుగా ఉండటం కాదు. ఒక పరీక్షలో పాస్ అయితే రెండో పరీక్షలో గెలిచాడు కదా, రెండో సబ్జెక్ట్లో గెలిచాడు కదా, కాబట్టి మోరల్ టెస్ట్లో పాస్ అయితే ఇక మరి ఈ సోషల్ టెస్ట్లో పాస్ అయినా పర్లేదు, తర్వాత రాసుకోవచ్చు అని విడివిడిగా పేపర్స్ ఉంటాయి కదా పరీక్షలు, ఆ విడివిడిగా ఉన్నట్టుగా మనం తలంచకూడదు. ఇప్పుడు మన బాడీలో హెడ్ ఒకటి లావుగా ఉంటుంది అనుకోండి, ఇవి కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి. అది వాడి మనిషి అంటారా? ఒక మనిషి అన్నా కానీ ఈజ్ ఎ డిసీజ్డ్ ఫెలో. కాబట్టి అన్ని సమభాగంలో, అన్ని పాళ్ళల్లో శరీరం ఎదిగినటువంటి రీతిగా క్రైస్తవ జీవితంలో ఈ 3 ఉండాలి అనేటువంటిదే ఈయన ఇక్కడ చెబుతున్నాడు. మొదటి యోహాను పత్రికను కొన్నిసార్లు చదివిన వారిలో చాలా మందికి తెలిసిన విషయం ఏదనగా, నిజమైన క్రైస్తవుడగుటకు ఆధారములను గూర్చి యోహాను చర్చిస్తున్నట్లు గమనించగలరు. ఈ ఆధారాలని కొంతమంది పరీక్షలు అంటారు, లేకపోతే జీవిత పరీక్షలు అని అంటారు. ఈ 3 పరీక్షలు ఉన్నట్లు ఎక్కువ మంది గమనిస్తారు. మొదటిది ఏంటంటే సత్యమును గూర్చిన పరీక్ష, ప్రత్యేకంగా యేసు దేవుని కుమారుడు అనేటువంటి పరీక్ష ఆధారం. బి, ఈ విధేయతలో పరీక్ష, మోరల్ టెస్ట్. ఇక్కడ ప్రత్యేకంగా యేసుక్రీస్తు ఆజ్ఞలకు విధేయత. మూడవది సోషల్ టెస్ట్, ప్రేమ పరీక్ష, ప్రత్యేకించి సహోదరుల ఎడల
ప్రేమ. అది ప్రేమ పరీక్ష. ఈ పరీక్షలు ఏదో ఒక విధంగా వ్యక్తిగతంగాను స్వతంత్రంగాను దోహదపడగలవని తలంచుటలో ప్రమాదం ఉన్నది. మూడింటిలో ఏదో 2 పరీక్షలలో ఉత్తీర్ణులైతే సరిపోతుందని ఆశించవచ్చును. కానీ ఈ అధ్యాయం చివరిలోనూ ముందు కూడా దాన్ని మనం చూడబోతున్నాం. చివరిలోనూ ముందు కూడా ఈ 3 పరీక్షలు కలిసి ఉంటున్నవి. అందును బట్టి అవి విడివిడిగా స్వతంత్రంగా ఉండేవి కాదు. అవన్నీ కలిసి ఉండే స్వభావాలు. ఈ పేర ఈ 1 నుండి 5 మనం చదువుకున్నటువంటి ఆ పేర సత్యమును పరీక్షించుటతో యేసే క్రీస్తయి ఉన్నాడు అని నమ్ము ప్రతివానితో మొదలవుతుంది. అతడు దేవుని మూలముగా పుట్టినవాడు. ఈ విషయమే పదే పదే యోహాను రచనలలో నొక్కి చెప్పబడినది. యోహాను రచనలన్నిటిలో కూడాను నొక్కి చెప్పబడినది. ఏంటి? దేవుని మూలంగా పుట్టినవాడు. ఎవరు? యేసే క్రీస్తు అని నమ్మేటువంటి వాడు. కానీ దేవుని మూలముగా పుట్టినవాడు వారు దేవుని మూలముగా పుట్టిన ఇతరులను తప్పనిసరిగా ప్రేమిస్తారు. ఇతరులను తప్పనిసరిగా ప్రేమిస్తారు. ఎవరు? బిలీవర్స్ని ప్రేమిస్తారు. దేవుని బిలీవర్స్ అంటే ఎవరు? దేవుని మూలంగా పుట్టినవారు. దోజ్ హు ఆర్ బోర్న్ అగైన్, ఆత్మ మూలంగా పుట్టినటువంటి వారు. వాళ్ళు ఆత్మ మూలంగా పుట్టినటువంటి వాళ్ళని ప్రేమిస్తారు. ఆత్మీయ తోబుట్టువులైనట్లు వారిని ప్రేమిస్తారు. ఈ విధంగా సత్యమునకు చెందిన పరీక్ష దేవుని ద్వారా పుట్టిన వాని ప్రేమ పరీక్షతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు ఉన్నాడు అనేటువంటిది అది సత్యం. అది డాక్ట్రైనల్ టెస్ట్. ఇక్కడ మరి వాళ్ళని ప్రేమించాలి కాబట్టి సోషల్ టెస్ట్తో ముడిపడి ఉన్నది. కాబట్టి మనము దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామనుటకు ఆధారం ఏంటి? మనము దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామనుటకు ఆధారం ఏంటి? దానికి జవాబు ఈ విధంగా చెప్పవచ్చును. అంటాడు. మొదటిగా దేవునినే ప్రేమించవాలి. ముందు దేవుని ప్రేమిస్తే అందును బట్టి ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తాం. దేవుని ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞలని అనుసరించాం. ఏదో పళ్ళు బిగబట్టుకుని ఆయన ఆజ్ఞని అనుసరించేది కాదు. మనం ప్రేమిస్తున్నాం కాబట్టి, హృదయం నుండి ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఆజ్ఞలని పాటించాలనేటువంటి ఆశ ఉంటుంది. సంతోషంగా ఆయన ఆజ్ఞని అనుసరిస్తాం. 2వ వచనంలో చదువుకున్నాం. నిజానికి ఆయనను ప్రేమిస్తున్నామని చెప్పుచూ ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించకపోవుట చాలా విడ్డూరంగా ఉంటుంది. ఆయన్ని దేవుని అయితే ప్రేమిస్తున్నాం కానీ ఆయన ఆజ్ఞలని పాటించం. అదేం ప్రేమ? అది విడ్డూరంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎంత స్పష్టంగా ఉంటుందనగా దేవుని ప్రేమించుట అనగా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుటయేనని చెప్పగలము. చదువుకుందాం. 2-3 వచనాలు మరలా చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారి మైతమా దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అంటే వాస్తవానికి యోహాను చదువర్లకు అంతకు ముందే ప్రధానమైన
ఆజ్ఞలలో ఒక ఒక దానిని, క్రొత్త ఆజ్ఞను గుర్తు చేస్తుంటున్నాడు. 2వ అధ్యాయంలోనే అది చెప్పబడింది, క్రొత్త ఆజ్ఞ. మరి ఆ, మూడో మూడవ అధ్యాయంలో కూడాను, ఇక్కడ 2, 3 అధ్యాయాల్లో కూడా అంటే ప్రేమించమని అంత చెప్పాడు. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, అది క్రొత్త ఆజ్ఞ. క్రొత్త ఆజ్ఞ ఏంటి? క్రొత్త ఆజ్ఞ ఎందుకు అయింది? మరి నిన్ను వలే నీకు పొరుగువాని ప్రేమించమని అక్కడ లేవి కాండం 19-18లోనే ఉంది కదా. మరి క్రొత్త ఆజ్ఞ ఎట్లా అవుతుంది? ఇక్కడ యోహాను సువార్తలో చెబుతాడు, ఒక విధంగా పాతదేనయ్యా, పాతదాన్నే మళ్ళీ నూతనంగా చెబుతున్నాను అంటాడు. చదువుకుందాం. యోహాను యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు. ప్రేమించటం, సహోదర ప్రేమ కలిగి ఉండటం క్రొత్త ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. అంటే మరి క్రొత్తది ఎట్లా అయింది? లేవి కాండం 19-18లోనే ఉంది కదా, నీ వలె నీ సహోదరిని ప్రేమించమని. మరి ఇంకా క్రొత్తదేంటి? ఒక విధంగా పాతదే. క్రొత్తదేంటి అని అంటే క్రొత్త డైమెన్షన్ అన్నమాట. అక్కడ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించము. మరి యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం కాదు, నేను ఎట్లా నిన్ను ప్రేమించానో ఆ విధంగా ఇతరులను ప్రేమించు. ఆ స్టాండర్డ్ పెరిగిపోయింది. యేసుక్రీస్తు మనల్ని ఎట్లా ప్రేమించాడో, ఆయన ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ప్రేమించి మన కొరకు ఎట్లా ప్రాణాన్ని అర్పించాడో ఆ రీతిలో, ఆ విధంగా ఇతరులని ప్రేమించు అని అన్నాడు. స్టాండర్డ్ పెరిగిపోయింది. ఇంకొకటి ఏంటంటే పాత నిబంధనలో లేనటువంటిది క్రొత్త నిబంధనలో ఏమున్నది అని అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, తిరిగి జన్మించకుండా అలాంటి ఆ విధమైనటువంటి ప్రేమ ఇతరుల ఎడల వ్యక్తపరచడం అసాధ్యం. కాబట్టి పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. ఓకే, ఆ విధంగా స్టాండర్డ్ పెరిగింది. దానికి కావాల్సినటువంటి ప్రొవిజన్ కూడా దేవుడు ఇచ్చాడన్నమాట. అంటే దేవుడు సహాయం చేయలేని దాన్ని చేయమని ఎప్పుడు కూడా అనడు. ఈ క్రొత్త ఆజ్ఞ గురించి మనం చెప్పుకున్నాం. కాబట్టి అనేక స్థాయిల్లో ప్రేమ పరీక్ష విధేయత పరీక్షతో ముడిపడి ఉన్నది. అంటే మోరల్ లైఫ్, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి అనేటువంటి పరీక్షతో ఈ యొక్క ప్రేమ పరీక్ష అనేది ముడిపడి ఉంది. అనేక లెవెల్స్లో ముడిపడి ఉన్నదని మనం గ్రహించాలి. క్రైస్తవత్వం ఏదనగా పళ్ళు బిగబెట్టి నిష్ఠగా దేవుని ఆజ్ఞలను పాటించుట అని అర్థం అని ఆ విధంగా అర్థం చేసుకొనకూడదు. యేసుక్రీస్తు ఆజ్ఞలు భారమైనవి కావు. 3వ వచనంలో చదువుకున్నాం. ఎందువలనగా నూతన జన్మ ద్వారా యేసు ప్రభు ఆజ్ఞలను పాటించుటకు శక్తి సామర్థ్యములను అనుగ్రహించి ఉన్నాడు. రీబర్త్ వలన మనకు శక్తి వచ్చింది, దేవుని యొక్క శక్తి వచ్చింది. ఆ శక్తిని బట్టి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తాం కాబట్టి అవి భారంగా ఉండవు. ఈ లోకమును జయించుటకు శక్తిని కూడా ఇచ్చి ఉన్నాడు. 4-5 వచనాల్లో మనం చూస్తాం. 4-5 వచనాలు మళ్ళీ చదువుకుందాం.
దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? కాబట్టి ఆ నూతన జన్మ ద్వారా శక్తి వస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడానికి, లోకాన్ని, లోక ఆలోచన తీరును, లోక పరిస్థితులను, లోక అలవాట్లని జయించటానికి శక్తి సామర్థ్యాలు దేవుడిస్తాడన్నమాట. అది మనం గ్రహించాలి. అదే 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ లోకమును గెలువగల శక్తి ఎవరికి ఉన్నది? తిరిగి జన్మించిన వారికి. ఇది కూడా చదువుకుందాం మనం. 2వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17. అది చాలా గంభీరమైనటువంటి విషయాలు. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అంటే తండ్రి వలన పుట్టినది అది కాదు, వాటిని జయించేటువంటి రీతిగా ఉంటుంది. అవి లోక సంబంధమైనవే. 17. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అంటే లోకాన్ని జయిస్తాడు. నూతనంగా జీవించినటువంటి వాడు, యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. కాబట్టి శక్తి సామర్థ్యాలు లోకాన్ని గెలిచేటువంటి, లోక తీరుని గెలిచేటువంటి, ఆ తీరు గెలిచేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకి ఇవ్వబడతాయి. తిరిగి జన్మించిన వారికి యథార్థమైన విశ్వాసం గల వారికి చెప్పనవసరం లేదు. విశ్వాసము దేనిపై ఆధారపడి ఉన్నదో, విశ్వాసం కలిగినటువంటి వాడు అంటే అర్థం ఏంటి? విశ్వాసం దేనిపై ఆధారపడి ఉంది? దానిని బట్టి నిజమైన విశ్వాసము నిర్ణయించవలను. ఏంటి? విశ్వాసం అనేది దేనిపై ఆధారపడి ఉంది? దేన్ని నమ్మాలి? అనగా యేసు నిజంగా దేవుని కుమారుడే అనేటువంటి సత్యాన్ని నమ్మాలి. ఓకే, అది నమ్మకపోతే అది అసత్యం. అసత్యాన్ని నమ్మితే దాని విశ్వాసం అనరు. కాబట్టి విశ్వాసం అనేది దానికి నిర్వచనం ఏంటంటే సత్యంపై సత్యాన్ని నమ్మాలి. సత్యం ఏంటి అంటే యేసుక్రీస్తు ఆ యొక్క దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుడు పంపించినటువంటి మెస్సయ్య, దేవుని స్వభావం కలిగినటువంటి మెస్సయ్య అని మనం నమ్మాలి. కాబట్టి అది డాక్ట్రిన్. కాబట్టి ఇదంతా కూడాను ముడిపడి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా విధేయత యొక్క పరీక్ష, దానితో పాటు ప్రేమ పరీక్ష, తిరిగి సత్యం యొక్క పరీక్షతో ముడిపడి ఉన్నవి. ఆ 3 కూడాను కలిసి ఉన్నవి. చివరికి పంచలైన ఇదన్నమాట. వైభవవంతమైన నిజమేదనగా క్రైస్తవ మార్గములో సత్యము, నైతికత్వము ఒకదానికొకటి పెనవేసుకున్నవి. సత్యం డాక్ట్రిన్, నైతికత్వం అంటే రైట్ లైఫ్స్, మోరల్ లైఫ్స్ ఒకదానికొకటి పెనవేసుకున్నది. ఈ నైతికత్వంలో 2 ఉంటాయి. నైతిక జీవితం ఉంటుంది, మరి ఇతరులను ప్రేమించేటువంటి జీవితం ఉంటుంది. విశ్వాస ప్రమాణము అంటే క్రేడల్ కన్ఫెషన్, విశ్వాస ప్రమాణం ఉంటుంది కదా మా దగ్గర. మరి ఒకసారి నేను చెప్పాను అనుకుంటాను, 12 విశ్వాస ప్రమాణాలు. అంటే ఇవి నమ్మాలి, బైబిల్ నొక్కి వక్కాడిస్తున్నటువంటి విషయాలు. అది విశ్వాస ప్రమాణం, దాన్ని నమ్మాలన్నమాట. కాబట్టి అదెందుకండి, ఆ డాక్టర్ని ఎందుకండి, ఆ థియాలజీ ఎందుకండి ఏం కావాలైతే? జీవితం కావాలండి. అది కాదు, అది ఉండాలి, ఇది ఉండాలి. ప్రేమ ఉండాలి,
పరిశుద్ధత ఉండాలి, మరి రైట్ డాక్టరీన్ ఉండాలి. దాన్నే సత్యం అంట. రైట్ డాక్టరీనే సత్యం అంట. సత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి, నైతికత్వం ఉండాలి. ఆ 3 ఉంటేనే దాన్ని క్రిస్టియానిటీ అంటాం. అట్లా చదువుతాను. విజయవంతమైన నిజమేదనగా క్రైస్తవ మార్గంలో సత్యము, నైతికత్వము ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నవి. విశ్వాస ప్రమాణమును మనం రూపాంతరము చెందిన జీవితము ఎప్పుడు జంటగా కలిసి ఉండును. ఇక అట్లా కాకుండాను వేరే ఆలోచన కలిగి ఉంటే ఆ జీవితం క్రైస్తవ జీవితం అనరు, అది మూఢనమ్మకం అంటాం, లేకపోతే మోసకరమైన జీవితం అని అంటాం. కార్సన్ గారు ఏమంటారంటే హంబగ్ అంటాడు. అది క్రైస్తవత్వం కాదండి. క్రైస్తవత్వంలో ఈ 3 ఉండాలి. డాక్టర్ ఏంటి, థియాలజీ ఏంటి అంటే సత్యం ఏంటి అన్నట్టుగా ఉంటుంది. సత్యం అవసరం లేదా? మరి దేన్ని నమ్ముతున్నాం మనం? కాబట్టి సత్యం ఉండాలి, ఆ సత్యం పైన విశ్వాసం, సత్యం పైన ఆధారపడేటువంటి విశ్వాసం, సత్యాన్ని నమ్మటం, అదొక భాగం. కాబట్టి అది స్టాండర్డ్ అన్నమాట, డాక్టరినల్ స్టాండర్డ్. దాన్ని బట్టి ప్రేమ కూడా ఉండాలి, ఇతరులను ప్రేమించాలి. యేసుక్రీస్తుని ప్రేమించినట్టుగా మనల్ని ప్రేమించినటువంటిగా రీతిగా సహోదరుని ప్రేమించాలి. అందరిని ప్రేమించాలి, ముఖ్యంగా తోబుట్టువులుగా ఉన్నటువంటి సహోదరుల్ని ప్రేమించాలి. 3వది ఏంటి అనంటే నైతిక జీవితం కలిగి ఉండాలి. లేకపోతే ఆ 3 లేకపోతే అది క్రైస్తవత్వం కానే కాదు. ఆ విధంగా జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ఈ 3 లేకపోతే అది క్రైస్తవత్వం కాదు. కాబట్టి బైబిల్ చదువుకోవాలి, థియాలజీ నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ డివోషన్స్ మేము పెడుతున్నాం. ప్రేమ జీవితం సరిపోదు, థియాలజీ కూడా ఉండాలి. థియాలజీ ఒకటే ఉండటం సరిపోదు, ప్రేమ ఉండాలి. ప్రేమ ఒకటి ఉంటే సరిపోదు, నైతిక జీవితం ఉండాలి. కాబట్టి ఈ 3 ఉంటేనే క్రైస్తవత్వం అని అంటాం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన ముఖకాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన ముఖకాంతిని నీపై ప్రకాశింపచేసి నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.